పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తలు. భావితరాల భవిష్యత్తుకు ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర ప్రైమ్స్ హాస్పిటల్లో జరిగిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఏపీ ఐటీ చైర్మన్ డేగల ప్రభాకర్ కేక్ కట్ చేసిన నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నజీర్ అహ్మద్ ప్రభాకర్ మాట్లాడుతూ, లోకేష్ యువగలం పాదయాత్రలో 3800 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని, మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చారని చెప్పారు. ఐటీ రంగం అభివృద్ధిలో తనదైన ముద్ద వేసుకున్నారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చారని, రాష్ట్ర పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువడుతున్నాయని అన్నారు. నారా లోకేష్ గారి 42వ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు డేగల ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని రావడానికి ఎవరు చేయనటువంటి విధంగా దాదాపు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కష్ట బాధలను తెలుసుకునేటువంటి క్రమంలో ఒక మంచి నాయకుడిగా ముందుకొచ్చినటువంటి నారా లోకేష్ గారు రాజకీయంగా మేధావుల్ని సైతం ఈరోజు పరిణతి చెందినటువంటి నాయకుడిగా అనేక అంశాల్లో తన మేధాశక్తితో తను చదువుకున్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అనేక రకాలుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తన జన్మదినాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తేడానికి దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరుగుతున్నటువంటి సదస్సులో పాల్గొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తను పాటుపడుతున్నటువంటి ఆలోచన విధానం కానీ, తను పడుతున్నటువంటి శ్రమ కానీ రాష్ట్రంలో యువతకు అందరికి కూడా ఆదర్శప్రాయమని, ఆయన స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్క నాయకుడు కూడా తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా ముందుకు తీసుకునేటువంటి క్రమంలో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు నా తరపున, అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజానీకం అలాగే కార్యకర్తలందరి తరపున హృదయపూర్వకంగా మరొకసారి మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలానే విద్యా, రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి నజీర్ అహ్మద్ గారు, అలానే ఇచ్చేసినటువంటి పెద్దలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ దాదాపుగా ఒక 100 మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఇక్కడున్న లోకల్ పీపుల్ వారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని వాళ్ళే స్వయంగా వచ్చి మేము ఇస్తామండి అని చెప్పడం చాలా ఆనందదాయకం. ఈ రోజున లోకేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి, సంక్షేమం అనేది లేకుండా చేసింది. ఈ రోజున అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తున్నటువంటి లోకేష్ గారు ఏదైతే యువగలం పాదయాత్ర ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఈ రోజున ప్రపంచ నలుమూల నుంచి కూడా పారిశ్రామికవేత్తలని
ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ మనకి పెట్టుబడులు తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతూ ప్రజలందరూ కూడా ఈ రోజున లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున అందరూ కూడా ఒక పండగ వాతావరణం లాగా ఇటువంటి నాయకుడు కావాలి, రాష్ట్ర అభివృద్ధి లోకేష్ గారి ద్వారే సాధ్యమని చెప్పేసి తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రోజున లోకేష్ గారు తెలుగు ప్రజలందరి అభిమానం గుండెల్లో నిలుపుకున్నటువంటి మన యువనేత లోకేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు 3 నెలలు జైలు శిక్ష విధించిన ముంబై అంధేరి కోర్టు. రామ్ గోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ. 2018లో ఆర్జీవీపై చెక్ బౌన్స్ కేసు పెట్టిన మహేష్ చంద్ర ఫిర్యాదుదారుడు 3.7 లక్షలు చెల్లించాలని ఆదేశం. 3 నెలల్లోపు పరిహారం చెల్లించాలని అంధేరి కోర్టు ఆదేశం. పరిహారం చెల్లించకపోతే ఆర్జీవీకి మరో 3 నెలలు జైలు శిక్షకు ఆదేశం. గాంధీ భవన్లోని యూత్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభమైన కాసేపటికి రసాభాసగా మారింది. యూత్ కాంగ్రెస్ నేతలు 2 వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత 2 పక్షాలు బాహాబాహీకి దిగారు. పార్టీలో పదవుల కోసం ఇరు వర్గాల నేతలు కొట్టుకున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని కొత్తగూడెం కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. అప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వారికి విలువ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 వర్గాల వారు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఆ తర్వాత వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. కొట్టుకున్న ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్లో మంత్రి నారా లోకేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై లోకేష్ భరోసానివ్వగా తమ ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వ్యాపారవేత్తలు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారతీయుల గోల్డెన్ ఎరా మొదలైందని అన్నారు. దావోస్లో వేదికగా భారత్ తరపున నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో కలిసి పాల్గొన్నారు. పెట్టుబడుల కోసం వేర్వేరు రాష్ట్రాలు పోటీ పడిన ఇండియా ఫస్ట్ అన్నదే తమ విధానమని సీఎం చంద్రబాబు అన్నారు. You are seeing today, world is watching and also they are looking after so many areas. This is renewable energy and green hydrogen. India is going to become up for that. If you see today, almost all tech companies CEOs are from India. India is well positioned in 2-3 aspects. One is first mover advantage and technology. Indians are having an advantage of demographic, very young, and also entrepreneurs. Now services Indians are providing global. And also if you see, Indians are the most acceptable community global. If you go to any country, they are most accepted. Golden era for India has started. This meeting is an indication for that. Under Honorable Prime Minister Narendra Modi ji. Technology we are not taking from Davos. We are giving for the global community. That is where we are. But at the same time, our Honorable Prime Minister has laid very strong foundation. That is the biggest strength for us. ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తల్లి భువనేశ్వరి సతీమణి బ్రాహ్మిణి ఆయనకు బర్త్డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నారా లోకేష్. మన రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు పెట్టుబడుల కోసం దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటున్న నీకు నా ఆశీస్సులు ఉంటాయి. ఈ ఏడాది కూడా నీకు విజయం అంతులేని ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న అని భువనేశ్వరి ట్వీట్ చేశారు. పై మీ ప్రేమ అంకిత భావానికి కృతజ్ఞతరాలిని. మీరు చేసే ప్రతి పనికి నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఈ రోజు మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఈ సంవత్సరం కూడా మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే, లవ్ ఆఫ్ మై లైఫ్ అని బ్రాహ్మిణి పోస్ట్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ మానవ వనరుల శాఖ మంత్రి సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పొన్నూరు లాయర్ బేతాళం ప్రకాష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నవ్యాంధ్ర గిరిజనుల సంఘం ఐక్యవేదిక రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు బత్తిని లక్ష్మణ్ శేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ను కలిసి బేతాళం ప్రకాష్ వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. క్రిస్మస్ పండుగ రోజు ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో లాయర్ తలదూర్చడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ పై ఎస్ఐ రాజ్ కుమార్ పై బూతులు తిడుతూ యూనిఫామ్ నేమ్ ప్లేట్ ను లాగేశాడని చెప్పారు. లాయర్ బేతాళం ప్రకాష్ చేసిన దుశ్చర్యలపై విచారణ జరిపి నిజ నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. పోలీసులు, న్యాయవాదులు ఈ సమాజానికి 2 కళ్ళు లాంటి వారని, వెంటనే న్యాయవాదులు దీక్షను విరమించి సేవలందించాలన్నారు. ఇరు వర్గాలను పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం దిశగా పనిచేయాలని కలెక్టర్ కోరినట్లు చెప్పారు. లేని పక్షంలో ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ఎదుట దీక్ష శిబిరాలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. అందరికీ జై భీములు. నా పేరు బత్తిన లక్ష్మణ్ శేఖర్. గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మాది నెల్లూరు జిల్లా. ఏదైతే డిసెంబర్ 25న పొన్నూరులోని ఒక గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా 2 గ్రూపుల మధ్య వివాదాలు జరిగితే ఒక గ్రూపు వారికి బలమైన గాయాలు ఉండడం వలన వాళ్ళు
స్థానిక పిహెచ్సికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ కేసు ఎమ్మెల్సీ అయిన తర్వాత మరుసటి రోజు ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎంప్లాయీస్ అండ్ నాన్ ఎంప్లాయీస్ అందరం పిలిచి కూడా ఈరోజు జిల్లా గౌరవ కలెక్టర్ గారికి రికమెండేషన్ చేశాం. సార్ బాగా స్పందించారు. ఎంక్వైరీ చేసి మేము ఒకటే అడుగుతున్నాం, సార్ మీరు ఫుల్ఫిల్గా ఎంక్వైరీ చేయండి, ఏది న్యాయం అయితే న్యాయం చేయండి, న్యాయాన్ని కట్టుబడండి, అన్యాయం మాకు వద్దని చెప్తున్నాం. సో టోటల్గా మేము చెప్పేది ఏంటంటే బేతాళ ప్రకాష్కి ఇప్పటి వరకు హల్చల్ చేసింది ఆపండి. అనవసరంగా గౌరవప్రదమైనటువంటి లాయర్ని పక్కదో పెట్టించారు మీరు. ఇది చాలా తప్పు. కాబట్టి ఇంకనైనా మీరు మీ శిబిరాన్ని ఎత్తేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఈ ఉద్యమం ఇంత ఆగుతుంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర రేపటి నుంచి మేము కూడా రిలే నిరాహార దీక్షలు కూర్చుంటామని చెప్పి గుంటూరులోని ఆటోనగర్లో ఉన్న పలు సమస్యలపై కార్మికులతో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. రోడ్ల పరిస్థితి పరిశీలించారు. సీసీటీవీలు, వీధి లైట్లు అవసరమని, దొంగల బెడద ఎక్కువగా ఉందని ఆటోనగర్ కార్మికులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఆటోనగర్లో ఉన్న అన్ని విభాగాల సంఘాలతో కార్మికులతో చర్చించారు. ఆటోనగర వాసుల సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వివిధ విభాగాలకు చెందిన అధికారులను పిలిచి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఉమ్మడి ప్రభుత్వ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. ఆటోనగర్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమైనటువంటి పారిశ్రామిక వాడగా ఉన్నటువంటి ఆటోనగర్ ప్రాంతంలో గత కొంతకాలంగా రాత్రిపూట దొంగతనాలు జరుగుతూ ఉన్నాయని స్థానిక వ్యాపారస్తులు పోలీసు వారిని సంప్రదించడంతో పోలీస్ అధికారులు అలాగే ఆటోనగర్ అధికారులు, ఏపీఐసిసి, ఐలా అధికారులతో కలిసి ఈరోజు వ్యాపారస్తులందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆటోనగర్ ప్రాంతంలో రాత్రిపూట కొంతమంది దుండగులు అలవాటు ప్రకారం దొంగతనాలు చేయడానికి ప్రతిసారి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను గుర్తించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు సహకారంతో పోలీసు వారి సౌజన్యంతో దాదాపు 28 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంతో పాటు రాత్రిపూట పోలీసులు ప్రతిసారి కూడా గస్తీ ఏర్పాటు చేసేటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. గుంటూరు నగరం కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆటోనగర్లో వచ్చి వ్యాపారాలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మార్పులు చేర్పులు చేయడం జరుగుతూ ఉంది. అవసరమైనటువంటి రోడ్లు కూడా రాబోయేటువంటి 2-3 నెలల్లో అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా మౌలిక వసతుల్ని పూర్తిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో అధికారులకు పూర్తిగా దిశానిర్దేశం చేయడం జరిగింది. వెంటనే కార్యక్రమాలను కూడా మొదలు పెడతాం. అలాగే వ్యాపారస్తులు కూడా వాళ్ళందరూ కూడా సముఖంగా ఉన్నారు. వాళ్ళు ముందుకొచ్చి మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా గుంటూరు ఆటోనగర్ను ఒక మోడల్ ఆటోనగర్గా తయారు చేసేటువంటి క్రమంలో పనిచేస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.